నాకు సైకిల్ నుండి ఉంటే బాగుండు. మంచిగా మా ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది, ఊరు మొత్తం తిరిగి ఆడుకుంటుంది. అన్న అమ్మ షాప్ వరకు రమ్మన్నదా? అన్న ఒక్కని వీడని చేస్తున్నావు అన్న, అమ్మ షాప్ కొమ్మన్నది. అయితే నేనేం చేయాలి? కొడక ఒక్కని కొనుక్కొచ్చుకొని తింటా, నీకేమి అని చూడు. అరే చెల్లి ఏంది చెప్పు, తీసుకొస్తా చెప్పు చెల్లి. షాప్ కాడుకు ఏంది వాళ్ళం? ఏం లే, ఇంతకు ముందుకు పోనన్నావుగా. సరే ఏం పో, నేనే పోతా. ఆగు చెల్లి ఆగు. ఇగో మన ఇద్దరు మంచి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. నువ్వు వండుకొచ్చుకుంటే నాకు సగం, నేను వండుకొచ్చుకుంటే నీకు సగం సరేనా? మళ్ళీ ఇందాక ఎందుకో పోనన్నావు, కథలా మళ్ళీ ఇప్పుడు పోతా అంటున్నావు. భలే హుషారు నా బాయ్ నువ్వు. అబ్బా ఇప్పటి నుంచి చాలా అనుకోలేదు కదా, పోతా కానీ పైసలు ఇప్పేసా అమ్మ దగ్గర ఉన్నాయి, అమ్మ దగ్గర ఇప్పించుకొని రా. అబ్బా చెల్లి ఒక సైకిల్ ఉంటే బాగుంది, ఇద్దరం పోతుంటుంది. అన్న అమ్మని అడుగుదాంలే, కనిపిస్తుందేమో. సరే అన్న కళ్ళు మూసి తెరిచేరోగా నువ్వు నా ముందర డాలే. అట్లయితే జర ఎక్కువసేపు మూసుకుంటాను. సరే. సైకిల్ ఉంటే బాగుండు, మంచి ఇట్లా తక్కువ అవుతుంది. అన్న ఏడుకోదురావు. ఇది వచ్చింది నాయన, నాకు వెనుకకి చాలా వాటి దీని గుడి అలా ఇప్పుడు దీక్ష నువ్వు అయితే అక్కతో నేను వస్తా కానీ ఏడుకోతలేను, క్రికెట్ బయటకు పోతా. సరే అన్నయ్య, నేను అక్కతో కోదలే. అక్క ఓ అక్క ఇంకేమైనా ఏమిటిగా లేదు ఒకసారి లేవే. ఓక నేను కళ్ళు తెరవద్దే అన్న వచ్చిండా? అయ్యో కళ్ళు తెరవకూడదక్క అంటే అన్న వచ్చే వరకు కళ్ళు తెరవద్దు అన్నాడు. అబ్బా నీ చాలా ఇష్టం. వాడు వచ్చి చూసేదినా? లేవు కూర్చో. నేను కూర్చోను పో. అరే కూర్చో తల్లి. పో, నేను అన్న వచ్చినాకనే కళ్ళు తెరవాలి. నేను లేవని పో చెల్లి. అక్క ఇగో చెప్తున్నా, ఇది ఓదింగా కంపది అన్నీ అంటే ఏం చేస్తా, కొంచెం ఇద్దాం తీసి. అబ్బా అన్న ఏం తెస్తాడో ఇక్కడ తెస్తాడో. అన్న చాలా తెస్తాడు. ఏం తెచ్చినావు అన్నయ్య? ఏంది ఇదేనా? ఇది ఒక్కటే తెచ్చినావా? మళ్ళీ నువ్వు ఇచ్చిన 5 రూపాయలకి ఇంకే వస్తాయి. నీతో లేవా పైసలు? నాతో ఎక్కడివి? ఏదో ఒకటి తిందాన్ని. నేను తీస్తా, ఆల్రెడీ తీసిన. అట్లా కాదమ్మా తీసేది, కదే నేను తీసా కదే. నీకొకటి నాకొకటి అట్లా రెండా? నీకు లెక్క నేను చెప్తాను. ఇక్కడ ఎన్ని ఇచ్చినా ఒకటి, ఇక్కడ ఎన్ని ఇచ్చినా ఒకటి. ఎన్నైనాయి? 2. అందుకే 2 తీసుకున్నా, దగ్గర సరిపోయిందిగా. నాకు కొత్త సైకిల్ వచ్చేసింది. నేను ఎక్కడంటే అక్కడ పోయి రావచ్చు, మంచిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. అట్లా వాడచ్చు. అక్క అన్నేడే అస్సలు కనిపిస్తనే లేడు. ఇదమ్మా ఏమంటే సైకిల్ ఇప్పించిందో వాడు మన మాటనే వింటలే, అసలు మన తోడనే. అవును చెల్లి, సైకిల్ నాకు ఒక్కసారి కూడా ఇస్తారు. సైకిల్ అన్నతోటి నన్ను ఎక్కించుకొని తొక్కుతా మరి. తొక్కుతా చెల్లి, అడుగు మలవాన్ని. చెల్లి నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఏంటి అక్క
చెప్పు 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 చెప్పు. అన్నయ్యను ఏమన్నా అంటే పెద్దమ్మ ఉంది కదా, పెద్దమ్మ పిలుస్తుందని చెప్దాము, అన్నం తిందామని చెప్దాం. మా అన్నం తినని కోతాడు కదా, అప్పుడు సైకిల్ తీసుకుందాం. సరే సరే అక్క, నీకు సైకిల్ దొక్కనికి వస్తుందా? వస్తుంది చెల్లి. నిజం చెప్పాక వస్తుందా? పోయి బురదలేవుగా. ఏం నాకు వస్తుంది సైకిల్. ఏం వస్తుందో ఏమో, మళ్ళా కింద అయితే వేయవుగా. ఏమయ్యాను చెల్లి. సరే పట్టు, నేనైతే పోయి ట్రై చేస్తా సైకిల్ దేనికి. సైకిల్ వచ్చినాక మస్తు టైం పాస్ అవుతుంది. మా కేటీఎం బైక్ లాగా ఉందిరా బై, మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నేను. బాబా ఏమన్నా ఉందా? ఇట్లా ఒక ఫోటో దిగితే మస్తు వస్తుంది. ఇట్లా ఒక ఫోటో దిగి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే లైక్లే. అన్నా మమ్మీ పిలుస్తుంది. ఏంది అట్లా మొత్తుకుంటుంది? ఏమన్నా మట్టిందా? నువ్వు నాటకాల వరకు రా. ఏం కథలా? అమ్మ పిలుస్తుందిరా, అందుకే వచ్చినాం. ఏంది సైకిల్ అట్లా లేస్తున్నావు? నా ఇష్టం, నా సైకిల్ నేను ఎప్పుడు. హలో, నీ ఒక్కడికి ఇప్పియాలే సైకిల్, మాకు కూడా ఇప్పించిరు. ఆప్రాబాయ్ ఏంది దరుగు? అన్న లొల్లొద్దు అన్న. పొద్దున్నుంటే తినలేదంట, ముఖం చూసినావు ఎట్లా అయింది? అన్న చూడన్న నీ ముఖం ఎట్లా అయింది, వాళ్ళు గుంతలకు అయినాయి. తినిపో ప్లీజ్ తినిపో అన్న. నీ హెల్త్ ఖరాబ్ అయితే ప్లీజ్ అన్న తినిపో అన్న. సరే తొందరగా తినొస్తా, సైకిల్ జాగ్రత్త చూసుకుంటా. సరే మా తెలుసుకున్నా. తొక్కండి ఇక్కడ తీసుకోపో. సరే అన్న, నువ్వైతే తినరా ఫస్ట్. గోల్డ్ వీలుంటే కడిగిపెట్టారు మంచిగా. నేను అడుగుతా అని పో. సరే మాకు సైకిల్ దొరికేసింది. అక్క నేను ఏడెక్కాలి అక్క? ఇంట్లో కూర్చోవాలా? నన్ను ఎత్తిన కూర్చోవాలి. సైకిల్ విన ఏడ కూర్చోవాలో కూడా తెలియదు నీకైతే. అబ్బా చెప్పక్క. ఆడ వెనకాల కూర్చోవాలి. ఎందుకుంది అది? మంచిగా చెల్లి, కింద పడింది. ఏమైనా లేట్ అవుతుంది, మళ్ళీ అన్నీ వేస్తాడు తిని. నాకు ఎక్కడికి వస్తలేదమ్మా. నీకు ఎంకిల్నే ఎక్కడికి వస్తలేదు, మళ్ళీ బుట్లో కూర్చుంటావా? చెప్పిన బుట్టి లెక్కని నీతి కదా, వెనక లెక్క ఏం కాదు. ఎక్కుతున్నాయి కింద వేస్తుంది. ఎట్లయినా ఇట్లా అవుతుంది బతుకు. ఇట్లా లేపనికనే అసలు. ఏమైంది ఇంకా ఎక్కుతలేవు? ఇన్నే టైం అంతా వేస్ట్ చేసేలాగున్నావు. ఎక్కుతున్నా సైకిల్ ఫస్ట్ ఎట్లా పోతుంది అయితే, కానీ నాకు భయం. నేను దిగుతా ఎక్కడ. సైకిలే రానట్టుంది. ఒకదాని అయితే మంచిగా వస్తాను, కానీ నేను ఎక్కితే నాకు ఒకదానికి వస్తుంది, ఇద్దరికి రాదు. ఇంకా నేర్చుకుంటున్నా ఇప్పుడే. సరే కానీ తొందరగా నేర్చుకోక. నువ్వు జరుగు, పక్కకు జరుగు, తొక్కాలే. అమ్మా నన్ను ఎక్కించుకోకుండా ఆగొస్తుందా హ్యాపీగా? అన్న పోయి చెప్తావు దీని పని. అమ్మ అవును వస్తుందా? ఏమి రంక నేను చెప్పేది నువ్వు చేసేది. అడే ఇందుకేనా తిరుపు అని తాకింది. అమ్మకి వస్తుండు. అమ్మయ్య ఫుల్ హ్యాపీ నేను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.